హాయ్! నేను ఈరోజు పపాయ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు గూడా చూపిస్తాను. చాలామంది పపాయ తింటే వేడి చేస్తది. తినకు మంచిది కాదు హెల్త్‌కి అంటారు కానీ ఇది అసలు చాలా మంచిది. నేనైతే రెగ్యులర్‌గా తీసుకుంటాను. పపాయ తినడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. మళ్ళీ ఇంకొకటి బ్యూటీ టిప్స్‌లో కూడా వాడతారు ఇవి చాలామంది. నేను ఇది బ్యూటీ కోసం అయితే వాడను కానీ హెల్త్ పరంగా అయితే తింటాను బాగా ఇది. దీనిని ఒకవేళ ఇది పొద్దున్న సగం కోసుకున్నాము, పిల్లలకు పెట్టాను చప్పగా ఉందన్నారు. సో నేను ఇది తిన్నాను, ఒక ముక్క తింటే చప్పగా అనిపించింది అనేసి ఇంక నేను జ్యూస్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇందులో జ్యూస్ జార్ ఉంటుంది, దాంట్లో వేసేసుకుంటున్నాను. కొంచెం షుగర్ వద్దనుకున్న వాళ్ళు షుగర్ స్కిప్ చేసి మనం జ్యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే షుగర్ కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం యాడ్ చేసుకుంటాను. నాకు షుగర్ తీయగా ఉంటేనే తాగబుద్ధి అవుతుంది జ్యూస్. మరి సప్పగా ఉంటే అసలు తాగబుద్దిగా తినబుద్ది కాదు. మీలో ఎంతమంది పపాయ జ్యూస్ ఇష్టపడతారో చెప్పండి నాకు. నేనైతే పపాయ ఫ్రూట్ ఉట్టికి ఇచ్చినా తినేస్తాను. ఇది కొంచెం చాలా చప్పగా ఉంది అనేసి ఇది జ్యూస్ చేసుకుంటున్నాను. ఈ పపాయ కూడా ఓన్లీ మా ఇద్దరు పిల్లలే తింటారు. ఇంకొక ఆమె అయితే పెద్ద ఆమె అయితే అసలు ముట్టుకోద్దు, దీని జోలికి కూడా అసలు ఇది ఎట్లుంటుందో కూడా ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదు తెలుసా. అంత మొండిది. ఒక్క ముక్క తినే అంటే అస్సలు తినదు. ఒక్కటి ఇంత చిన్న ముక్క పెట్టుకో టేస్ట్ చూడు బాగాలేకపోతే వద్దులే అని అంటే అసలు దాని వాసనే పడదంటది, అట్లుంటుంది. నేను ఇంకా ఈ జ్యూస్ చేసుకొని తాగేసి పిల్లల్ని తీసుకొని వస్తాను స్కూల్ నుంచి. అయితే రెడీ అయింది, జ్యూస్ అయితే తాగేద్దాం. ఇప్పుడు బాగుంది. తాగేసిన ఇక స్కూల్ కాడికి వెళ్దామని జడేసుకుంటున్నా, రెడీ అవుతున్నా. ఇప్పుడు ఇంకా ఏదో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది జనవరిలో అని పిల్లల్ని అయితే డ్యాన్స్ ప్రోగ్రాము ప్రాక్టీస్ చేపించి స్కూల్లో మొత్తం పిల్లల్ని పీక్క తింటుర్రు. అసలు ఘోరంగా ప్రాక్టీస్ చేయిస్తుర్రు. ఏదో పెద్దగా చేస్తారంట యాన్యువల్ డే ఫంక్షను. ఒక్కొక్కరికి 1500 తీసుకురు స్కూల్లో. ఈ స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రాంలు ఏంటో అవేంటో ఇవేంటో కానీ అర్థం కాదు. కానీ 1500 ఒక్కొక్కరికి తీసుకున్నారు. చూద్దాం యాన్యువల్ డే రోజు ఏం చేస్తారు, ఎట్లా ఉంటారు, ఏంటి కథ అనేది ఇంకా ఆ రోజుకి తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక ఆకలి అంటారు. నేను చేసిన మురుకులు పెడితే ఇంకా ఎగిరి గంతులు వేస్తారు. ఇక వాళ్ళకి పండగ. ఇక ఇప్పుడు ఛాయ్ పోసిచ్చి ఇక మురుకులు తినండి అమ్మ అంటే ఇక పండగ చేసుకుంటారు ఇక ఘోరంగా. ఏందో జుట్టంతా ఇందాక కొప్పు పెట్టుకున్నా కదా పైకి అల్లుకుంటుంటే అసలు సరిగ్గా వస్తూనే లేదు. మీకు అట్లనే అవుతుందా? నాకు ఇక ఎప్పుడు అల్లుకున్నా సరే ఇక వంకర పోయినట్టు అవుతుంటుంది. ఇది చాలా లావు ఉండేది జుట్టు, పిల్లలు పుట్టిన తర్వాత ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ అదేదో ఎవరో ఒక ఆమె మహానుభావురాలు చెప్పింది, బ్యూటీ పార్లర్కి పోయి మంచిగా హెయిర్ వాష్ చేయించుకొని హెయిర్ కట్ చేయించుకుంటే లేయర్ కట్ చేయించుకో మస్తు పెద్దగా ఉంది కదా మంచి లుక్ ఉంటుంది నీది అన్నది. పోయి చేయించుకున్న లేయర్ కట్టు. ఇంకా అప్పటికెళ్ళి ఇగో ఇట్లా కొత్తిమీర కట్ట కరివేపాకు కట్ట అయినట్టు అవుతుంది. అందుకని ఎవ్వరి మాట వినకండి. కట్ చేయించుకో బ్యూటీ పార్లర్లకు అని చెప్తే వినకండి. న్యాచురల్గా ఏదైనా మంచి ఆయిల్ కానీ ఏదైనా మంచి హెయిర్ ప్యాక్ కానీ చెప్తే చేసుకోండి. కానీ బ్యూటీ పార్లర్కి పోయి నాశనం మాత్రం చేసుకోకండి జుట్లని. అంటే అన్ని బ్యూటీ పార్లర్లు ఉండవు. నేను మా ఇంటి దగ్గర పోయిన బ్యూటీ పార్లర్ చెత్తగా ఉంది కాబట్టి ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేసిన. ఓకేనా, అన్ని బ్యూటీ పార్లర్లు అంటారు. ఇక స్కూల్ కాడికి అయితే వచ్చేసినాము. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వెళ్ళాలి ఇంటికి. ఇక చిన్నరా చాయ్ మురుకులు అయితే రెడీ అండి. మా పిల్లలు ఇప్పుడు మస్తు ఇష్టంగా తింటారు. ఇక మా పిల్లలు అయితే ఇంకా మురుకులు తింటుర్రు ఛాయ్లో పోసుకొని.
పండగ వేసుకుంటారు. ఎట్లున్నాయి బేటా? సూపర్ ఉన్నాయా? ఎంతమందికి చాయ్ మురుకులు అంటే ఇష్టం చెప్పండి, నాకు కామెంట్లో పిన్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. బాయ్.